హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. సో ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు. సో మనం ఈరోజు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు ఆ అంశం ఒకటి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మార్చి 17న ఉండే గ్రూప్ 1కి సంబంధించి లిటిల్ బిట్ అప్రోచ్ కూడా డిస్కస్ చేయటం జరుగుతుంది. సో నిన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగిందండి. సో చాలామంది అభ్యర్థులు అటెంప్ట్ చేశారని ఇక్కడ ఇచ్చారు, సుమారు ఇంత పర్సంటేజ్. సో పేపర్ అయితే టఫ్గానే ఇవ్వటం జరిగింది. కొన్ని అయితే సమయం సరిపోలేదు. బట్ ఎనీవే ఇది పోటీ పరీక్ష కాబట్టి ఇక అదే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ 1:50 చొప్పున తీస్తారు. అంటే సుమారు 45,000 మంది వరకు కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్స్ రిజల్ట్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నది. 5 నుంచి 8 వారాల్లో 5 నుంచి 8 వారాలు అంటే ప్రాబబ్లీ ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ నాటికల్లా ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జాము జూన్ ఆర్ జూలైలో కండక్ట్ చేస్తాము అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో అట్మోస్ట్ జూలై కల్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో 6 monthsలో మొత్తం ప్రాసెస్ అవగొడతామని వాళ్ళు గతంలో చెప్పినట్టుగానే ఇక్కడ వర్క్ నడుస్తున్నది. సో ఇది నిన్న చైర్మన్ గారు ఆయన ఎగ్జామ్ మీద ఇచ్చిన స్టేట్మెంటు. Means you are looking at June, July. It may be May also, depending upon election, post-election, disturbance, timing చూసి మనం. సో జూలై నాటికి కండక్ట్ చేస్తామంటున్నారు. అవకాశం ఉంటే మేలోనే కండక్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి వినండి. అవకాశం ఉంటే మేలో కూడా జరగచ్చు గ్రూప్ 2. సో దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. Means you are looking at June, July. It may be May also, depending upon election, post-election, disturbance, timing చూసి మనం. సో ఎలక్షన్స్ వాటిని చూసుకొని ఏప్రిల్లో జరుగుతాయి. ఎలక్షన్స్ వాటిని చూసుకొని ఆ పోస్ట్ ఎలక్షన్ సినారియో చూసుకొని సో జూన్ జూలై అనుకుంటున్నారు. అవసరమైతే మేకి కూడా వెళ్తాము అన్నట్టుగా తెలియజేస్తున్నారు. సో ఇది ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వాళ్ళు క్లారిటీ ఇచ్చింది. సో మరి ఇక అభ్యర్థులు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా అప్రోచ్ ఉండాలి అనేది మనం సందర్భానుసారంగా డిస్కస్ చేస్తున్నాం. ఇది గతంలో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 150 మార్కులకి సంబంధించి కట్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఈసారి సిలబస్ వేరు ఫస్ట్ పాయింట్. అండ్ ఈసారి ప్రశ్నాపత్రం వచ్చిన తీరు వేరు. అసలు సోషాలజీ అయితే సంబంధమే లేదండి. వాళ్ళు అక్కడ అడిగిన దానికి ఇచ్చిన సిలబస్కి అడుగుతున్న దానికి అసలు సంబంధమే లేదు. బట్ ఎనీవే ఇక దాన్ని డిస్కస్ చేసి అనవసరము, అయిపోయిన ఎగ్జాము. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కఠినతరంగా ఇవ్వటం జరిగింది. అండ్ కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే జనరల్ మామూలుగా ఫాలో అయ్యే ట్రెండ్ కాకుండా ఎప్పుడో క్రీస్తు పూర్వం అన్నట్టుగా అవి కూడా ఇవ్వటం జరిగింది. సో పోటీ పరీక్ష అన్నాక కొన్ని అటు ఇటు ఉంటాయి, ఇక సర్వసాధారణం. బట్ కంపారిజన్ చేసుకుంటే అప్పటి ప్రశ్నాపత్రం వేరు, ఇప్పటి ప్రశ్నాపత్రం వేరు, ఫస్ట్ పాయింట్. సెకండ్, అప్పటి సిలబస్ వేరు, ఇప్పటి సిలబస్ వేరు. థర్డ్ పాయింట్, గతంలో 1:15 మాత్రమే ఇక్కడ తీయటం జరిగింది. సో మొత్తం టోటల్ 6,000 క్యాండిడేట్స్ మాత్రమే ఆ రోజు క్లియర్ చేశారు. అప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ 1:15 రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అరౌండ్ 897, 99 అంటున్నారు కదా. సో దాని ప్రకారం వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ రేషియో కూడా 1:50 అని చెప్తున్నారు. సో దీని ప్రకారం ఇక్కడ 45,000 మంది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ దీంతో సంబంధం లేదు, దీనికన్నా కూడా ఇంకా భారీగా తగ్గిపోతుంది. సో నిన్న మనం క్లాస్లో చెప్తూ 60 to 70 అయితే మంచి రేంజ్ అని చెప్పాము. సో బహుశా దానికన్నా కూడా ఇంకా తగ్గే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది. సో ఈవెన్ 50 మార్క్స్ వచ్చినా కానీ
అండ్ లెస్ దెన్ 50 వచ్చినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 50+ అయితే ఇక ఎట్టి పరిస్థితుల్లో అది క్లియర్ అయిపోతుంది. సో లెస్ దెన్ 50 కూడా ఈ విధంగా రిజర్వేషన్స్ బేస్డ్ చేసుకొని అవ్వచ్చు, అవ్వరాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు అక్కడ. సో రిజల్ట్స్ వచ్చే వరకు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉండండి. సో మీ ప్రిపరేషన్ ఏది ఉందో మెయిన్స్ దానికి చిన్నగా ఏపీ హిస్టరీనో పాలిటీనో ఆ విధంగా అవి చేసుకుంటూ వెళ్తూ ఉండండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం చాలా డీటెయిల్గా క్లాసెస్ ఇచ్చాం. ఆ క్లాసెస్ మెటీరియల్ చదువుకుంటూ వెళ్ళండి. సో యూజ్ అవుతూ ఉంటాయి. ఎకానమీకి సంబంధించి వన్స్ ఈ ఏమవుతుందో చూసుకొని ఇది జూన్ జూలై అట్లా అంటే అప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుందా పాత ప్రభుత్వం వస్తుందా దానికి అనుగుణంగా అప్పుడు ఏపీ ఎకానమీని ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ మేలోనే జరిగితే దానికి అనుగుణంగా ఏంటన్నది అప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఈ మీన్ టైంలో ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ బేసిక్స్ కానీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కవర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 అభ్యర్థులకి సూచనలు. సో ఏమి ఇచ్చాం మనము, కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది. సో అందరూ ధైర్యంగా ఉండొచ్చు. రేషియో 45,000 చాలా పెద్దది. చక్కగా అందరికీ అవకాశం ఉంటుంది, అధైర్యపడక్కర్లేదు. థర్డ్ పాయింట్, ఇప్పుడు మీకు ఆల్రెడీ క్లాస్ ఏవి ఇచ్చానో అవి ఫాలో అవుతుండండి. టైం చూసుకొని దానికి ప్లాన్ చేసుకుందాం. ఇంకా గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ మార్చి 17 ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు గ్రూప్ 2కి అభ్యర్థులు అందరూ ప్రిపేర్ అయిందే. సో ఇది జనరల్గా చదువుతూ వచ్చిందే మనము. సో దీంట్లో కాస్త స్ట్రాంగ్గా ఇంకేమన్నా మీరు వీక్ పాయింట్స్ ఉంటే ఈ 15 రోజుల్లో దీన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోండి. సో ఇది కాస్త మనకు స్కోర్ వచ్చే ఏరియా. అండ్ కాన్స్టిట్యూషన్ బేసిక్స్ని కంపల్సరీగా పట్టుకోండి. సో ఆర్టికల్లో ఉండే అంశాలని అర్థం చేసుకొని దాని మీద ప్రశ్న ఇచ్చినా చేసే విధంగా అభ్యర్థులు ఉండాలి. అన్ని ఆర్టికల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోమని కాదు, మన పాలిటీ క్లాసెస్ ఫాలో అయితే చాలా చక్కగా ఆన్సర్లు చేయగలుగుతారు. బేసిక్స్ని పాలిటీని ఒకటి రివిజన్ చేసి ఉంచుకోండి. సెకండ్ పాయింట్ ఇక్కడ. అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ మనం కంటెంట్లు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. కొన్ని కరెంట్ రిలేటెడ్గా కూడా కవర్ చేసుకుంటూ వచ్చాం. ఒకసారి దాని మీద బాగా ఫోకస్ ఇవ్వండి. అండ్ కాస్త బైఫర్కేషన్ యాక్ట్ మీద కూడా దృష్టి పెట్టండి. ఎస్పెషల్లీ ఈ 9th అండ్ 10th షెడ్యూల్ కానీ విభజన సమస్యల్లో రాజధాని సమస్య మీద, అంటే ఇంకా హైదరాబాదు రాజధాని ఉండాలని విషయాలు నడుస్తున్నాయి కదా, అది ఏ సెక్షన్ కింద అని, లేదా పోలవరం మీద ఏంటి, రైల్వే జోన్ ఏంటి, ఉమ్మడి ఆ ఏపీలో బైఫర్కేషన్ అయిపోయినప్పుడు ఆంధ్రాలో ఏ ఏ సంస్థలు ఎక్కడెక్కడ నిర్మిస్తామని చెప్పారు, పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఇట్లాంటివన్నీ, ఈ అంశాల మీద కాస్త దృష్టి పెట్టండి. ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడే తిరుగుతూ వస్తుంది. అండ్ జియోగ్రఫీ ఇప్పటివరకు మీరు చదివిందే ఇది. సో పేపర్ 1లో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయటానికి వీల్లేదు. సో ఇక్కడ ఏమి గందరగోళం చేసే అంత అవకాశం కూడా లేదు. సింపుల్ అండ్ స్మూత్గా ఉంటుంది. ఎగ్జామినర్ తెలివితేటలు ప్రదర్శిస్తే టైం కిల్లింగ్. సో టైం కిల్లింగ్ ఒకటి మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. సో పెద్ద పెద్ద స్టేట్మెంట్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చి చేయటం జరుగుతుంది. బట్ ఇది మీకు ఒక్కళ్ళకే కాదు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి అప్లై అవుతుంది. సో ఇలాంటి సమయంలోనే మీరు ప్రెజర్ని కంట్రోల్ చేసుకుంటూ మీకు తెలిసినవి ఆ విధంగా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ, అర్థం చేసుకొని స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ ఫాస్ట్గా మూమెంట్ అవుతూ ఉంటే ఇక్కడ చక్కగా కవర్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడేమీ కవర్ చేయలేనివంత ఏమీ ఉండవు. టఫ్గా అనిపించింది ఆ ప్రశ్న రావటం చూడగానే అర్థమవుతుంది మనకు. ఈ ప్రశ్న ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏదో అడిగాడు, చూడగానే లేదు డౌట్గా ఉంది అనిపించింది, స్కిప్ అయిపోండి. అక్కడే కూర్చొని ఒకసారి పెన్ను నోట్లో పెట్టుకుంటూ పైకి ఆలోచిస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ దీనికి ఆన్సర్ ఏ విధంగా కానీ రాబట్టాలి అని ఈ ప్రశ్నతో ఫైట్ చేయొద్దు. ముందుకెళ్ళిపోతూ ఉండండి. ఆ విధంగా టైం సేవ్ అవుతుంది. ఎగ్జామినర్ స్ట్రాటజీనే మిమ్మల్ని ఈ క్వశ్చన్ దగ్గర ఆపాలని.
మీరు వస్తే ఆన్సర్ చేస్తారు, లేకపోతే ముందుకెళ్తూ ఉండండి. టైం అంతా మిగిలితే అప్పుడు వెనక్కి రండి. అంతేగాని ప్రతి ప్రశ్న దగ్గర ఎక్కువ సమయం యుద్ధం చేస్తూ కూర్చుంటే ఎగ్జామ్ని ఆశించిందే ఎగ్జామ్ హాల్లో జరుగుతుంది, మన ప్రయత్నం విఫలమవుతుంది. సో స్ట్రాటజీ ప్రాపర్గా చేసుకోండి. ఇది పేపర్ 1. పేపర్ 2కి సంబంధించి నాకు అసలు మ్యాథ్సే రాదండి, నేను ఇంతవరకు మ్యాథ్సే చేయలేదు అనడానికి అవకాశం లేదు. 6th నుంచి 10th వరకు అందరూ అభ్యర్థులు చదివిన వాళ్ళే. సో ఇక్కడ 6th నుంచి 10 వరకు చేయగలిగినవి చాలా ఉన్నాయి. నెంబర్ సిరీస్కి దీనికి ఏమీ ఐఐటి మ్యాథ్స్ ఎవరు అడగరు. ఇక్కడ నెంబర్ సిరీస్ కానీ, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లం రిలేటెడ్ రిలేషన్స్ కానీ, అన్నయ్య తమ్ముడు చెల్లి అక్క, వెన్ డయాగ్రామ్స్, ఇవన్నీ బేసిక్సే అండి. పెద్దగా మీకు ఐఐటి మ్యాథ్స్ చేయాల్సినంత ఏమి ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అనగానే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, అందుకు నాకు రాదు, ఈ ఒక్క మైండ్ సెట్లో ఉండటం వల్లనే మీరు ఇవి చేయలేకపోతున్నారు. ఇక్కడ మీరు 100% చేయమని అడగట్లేదు, 100% చేయొద్దు. ఇక్కడ మీరు చేయగలిగినవి ఏవైతే ఉన్నాయో, ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేసి చెప్పేస్తారండి. మీన్, మీడియన్, మోడ్ అని ఇట్లాంటివి లిటిల్ బిట్ డైలీ 1 hour మీరు కేటాయించుకున్నా, పచారీ కొట్టుకెళ్ళి మనం సామాన్లు తీసుకుంటాం. 1 kg బొంబాయి రవ్వ ఇయ్యి, 1 kg ఇడ్లీ రవ్వ ఇయ్యి, 1 kg ఇంకొక ఏదో ఒకటి బియ్యం ఇయ్యి, ఇవన్నీ వేస్తాము, ఇవన్నీ కూడుతాము. 100 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, వీటిల్లో ఏది ఎక్కువ ఉంది, నీ దగ్గర డబ్బులు ఎంత తీసుకెళ్ళావు, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఈ బేసిక్ మ్యాథ్స్ని వచ్చిన మనకు ఇది రాకపోవటం అంటూ ఏముండదు. సో మ్యాథ్స్ అన్నది ఎక్కడ చూసినా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ భయం, ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దానివల్ల మీరు అడుగేయలేకపోతున్నారు. అంతే. ఇది ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. మీరు లిటిల్ బిట్ ప్రాక్టీస్ తోటి ఎవరైనా కానీ సాధిస్తారు. ప్రాక్టీస్ లేకుండా దాన్ని పక్కన పడేసి మిగిలినవన్నీ నేను బలంగా ఉంటాను, ఇది పక్కన పడేసినా నేను కవర్ చేస్తాను అని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి లోపలికి వెళ్ళి దెబ్బతింటున్నారు. సో దాన్ని మీరు ప్రాక్టీస్ తోటి కవర్ చేయండి. ఇక్కడ ప్రతి ప్రాబ్లం ఇస్తాడు, టఫ్ ఇస్తాడు. టఫ్ ఇవ్వకుండా ఈజీగా ఇవ్వటానికి ఏమి అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాడేమి భోజనం పెట్టట్లేదు సంక్రాంతికి పిలిచి. ఇది పోటీ పరీక్ష ఉంటుంది, దాని స్టాండర్డ్స్ దానికి ఉంటాయి. ఇక్కడ మనం ఒక పోటీ అభ్యర్థిగా వెళ్తున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, మన స్ట్రాటజీ ఏంటి, లోపల ఏ విధంగా మనం అప్రోచ్ ఇవ్వాలి, ఎక్కడ టఫ్నెస్ ఉంది, ఎక్కడ ఈజీ ఉంది ముందుగానే ఊహిస్తాం. కొన్ని ఈ విధంగా టఫ్ వస్తే మనం స్కిప్ చేస్తాం, కొన్ని మన రేంజ్లో ఉంటే అవి చేస్తాం. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇస్తాడు, ఇక్కడ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ వాలీబాల్ ఆడేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, క్రికెట్ ఆడేవాళ్ళు ఇది ఉన్నారు, వీళ్ళు 10 మంది, 20 మంది, 30 మంది. ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ ఆడేవాళ్ళు 3 ఆటలు తెలిసిన వాళ్ళు 5 ఉన్నాడు. కింద ఒక ప్రశ్న ఇస్తాడు, ఇక్కడ ఫుట్బాలు, వాలీబాలు, క్రికెట్ 3 ఆటలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఈ వెన్ డయాగ్రామ్ చూడగానే మనకు తెలుస్తుంది 3 ఎక్కడ కలిసి ఉన్నాయో ఈ 5 అనేసేసి. దీనికి ఇక్కడ పెద్దగా రీసెర్చ్ చేసి దీనికి పెన్ను, పేపరు, చెత్త చెదారం ఇంత ఏమి ఉండవు. సో ఇట్లాంటివి కొన్ని చేయగలిగినవి ఉన్నాయి అంటున్నాను మీకు. అల్టిమేట్గా చెప్పేది అన్నిటికీ అన్ని వదిలేసి వచ్చేంతది కాదు ఇది. కనీసంలో కనీసం 20% అయినా చేయగలిగినవి ఉంటాయి. ఏ పరీక్షలో అయినా ఉంటాయండి. ఇది కాదు, ఈవెన్ యూపీఎస్సికి జరిగినా ఉంటాయి, అలా ఉండకుండా ఉండదు. సో ఫస్ట్ మీరు గ్రహించి ఎక్కడ నేను హ్యాండిల్ చేయొచ్చు, ఎక్కడ నాకు ఇబ్బంది ఉంటాయి, అట్లాంటివి ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో చక్కగా ఇక్కడ స్కోర్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం రిలేటెడ్ ఇది వెళ్ళొచ్చు, వెన్ డయాగ్రామ్స్ ఇవి వెళ్ళొచ్చు, క్లాక్స్ కొన్ని రకాల టైం చూడండి, ప్రాక్టీస్ చేయండి, అదే వెళ్ళొచ్చు. ఏజ్ ప్రాబ్లం, నెంబర్ సిరీస్, ఇట్లాంటివన్నీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి. మనకు కొద్దిగా లిటిల్ బిట్ వర్క్ చేసుకుంటే చేయగలుగుతాం. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు చక్కగా. పైన పెద్ద లెంతీ కథ ఇస్తాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ కథ అంతా చదివేసేసి ఇక్కడ మనం క్వశ్చన్స్ చేయాలి.
ఈ టైం అయిపోతుంది అని టెన్షన్లో ఈ కథని సగం చదువుతాం, సగం కోసం చేస్తాం. అటు కాదు, ఫస్ట్ నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఇక్కడ, ఫస్ట్ అలాగానే ఇట్లా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద చేద్దామా, మన చేతిలో ఈజీగా ఏమున్నాయో వాటిని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళండి, మంచి రిజల్ట్ వస్తుంది. మొత్తం ఎగ్జామ్ హాల్లో మీరు ఉపయోగించే స్ట్రాటజీ అండి. బయట నేను కాదు, 100 మంది మీ దగ్గరికి వచ్చి చెవిలో చెప్పినా బయట చెప్పినా ఎన్ని రహస్యాలు చెప్పినా దీనికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నీ అప్రోచ్ మీదే ఆధారపడి ఉంటుంది ఇది. సో దానికి నేను మీకు కావాల్సిన మానసికంగా సిద్ధం చేస్తున్నాను. సో చక్కగా చేసిరా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మొత్తం మనము ఈ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి న్యూ సిలబస్ అని ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చక్కగా కవర్ అయిపోయినాయి. అక్కడ కవర్ కాని ఆస్పెక్ట్ ఏది కూడా లేదు. ఒకసారి దాన్ని అన్నీ చూసుకొని వెళ్ళి కరెంట్ రిలేటెడ్ కొద్దిగా అటెండ్ చేశారంటే, ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఎస్ఎన్టీ కవర్ చేసుకుంటూ వచ్చాం. ఇవి కానీ చేశారంటే ఇక్కడ ఎంత లేదన్నా కానీ 10 నుంచి 20 అయితే ఎటు పోవు. సో 15 అయితే చేసుకుంటారు మీరు ఈజీగా. సో లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చూశారు, ఇప్పుడు అదే స్టాండర్డ్లో ప్రిపరేషన్ కానీ కొనసాగిస్తే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈజీ అయిపోతుంది. సో రీజనల్ అండ్ నేషనల్ ఇవి రొటీన్ ఇప్పటివరకు చదివిన కరెంట్ అఫైర్స్. ఇంకొక 4 రోజులు దీన్ని ఇదే విధంగా కొనసాగించండి. సో ఇది మీకు స్కోరింగే, కనీసం 10 బిట్లైనా పట్టుకొని రాగలుగుతారు. ఇక్కడ కనీసం 10 నుంచి 15 బిట్లైనా పట్టుకురాగలుగుతారు. ఇక్కడ కూడా 10 బిట్లైనా కానీ పట్టుకురాగలుగుతారు. సో ఇక జోగ్రఫీ నుంచి 10 నుంచి 15, ఇక్కడ ఇండియన్ ఎకానమీలో ఒక 10 అనుకున్నా కానీ ఇక్కడ 50-60 వచ్చేస్తున్నాయి మీకు. సో ఇక్కడ కాస్త పెంచండి 15, ఇక్కడ ఒక కాస్త పెంచండి. సో చక్కగా కొద్దిగా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మంచి స్కోరే వస్తుందండి. సో ఈ విధంగా మీరు ఈ ప్రిలిమ్స్కి సంబంధించి ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఇంకా కరెంట్ రిలేటెడ్ మీకు ఏదన్నా ఎగ్జామ్కి ఉపయోగం అంటే నేను అది మీకు ఇదే విధంగా వీడియో చేసి పంపిస్తాను. సో దీన్ని ఫాలో అవుతూ ఉండండి ఈ క్లాసెస్ని. సో ఇది గ్రూప్ 1 ఈ 15 డేస్ ఏదైతే సమయం ఉందో అది మీరు ఫాలో అవ్వాల్సిన విధానం. ఇంకా గ్రూప్ 2 మాత్రం ధైర్యంగా ఉండండి, కట్ ఆఫ్ ఇంకా తగ్గొచ్చు, పేపర్ అనుకున్నంతగా ఏమీ లేదు. సో 5 నుంచి 8 వారాల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. జూన్ జూలైలో ఆఫీసర్స్ అయిపోతారు మీరు. సో దీన్ని ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఈ విధంగా మీకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. సో ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.